నమస్తే టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఈనాడునే తన ఇంటి పేరుగా ప్రసిద్ధిగాంచి క్రమశిక్షణకు మారుపేరిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి యలమంచిలి వేణు అన్నారు. శనివారం జాబ్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సంతాప కార్యక్రమంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి యూనియన్ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా యలమంచిలి వేణు మాట్లాడుతూ మీడియా మొగల్ రాజీరావు ఇక లేరనే వార్త జర్నలిస్టులందరినీ తీవ్రంగా కలిచివేసిందన్నారు. దేశంలో వేలాది మంది కార్మికులు ఉపాధి కల్పించిన ఘనత రామోజీరావుకే దక్కుతుందన్నారు. 1974కు ముందు ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకు దినపత్రికలు మర్నాడు మధ్యాహ్నం వచ్చేవన్నారు. పాఠకులకు వార్తలు సత్వరం అందించాలనే ఉద్దేశంతో 1974లో విశాఖలో మొట్టమొదటిసారిగా దినపత్రిక ముద్రణ రామోజీరావు ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిగా రామ్మోహన్ మురళి, కార్యదర్శి లంకా శివకుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కోట్ని రాజశేఖర్, కార్యదర్శి జట్టి శంకర్, గౌరవ అధ్యక్షుడు గోడ్లే రాజు, కోటిబాబు, రహీం, మహేష్, ఎల్వి రమణ, శివ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం దేశంలో ఉన్న జర్నలిస్టులందరికీ చాలా బాధాకరమైన వార్త తెలిసింది. మీడియా మొగల్గా పేరొందిన రామోజీరావు గారు ఇక లేరు అన్న మాట తెలిసిన వెంటనే జర్నలిస్టు అందరూ చాలా బాధపడ్డారు. దాంట్లో భాగంగా డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేసాం. ఈ సందర్భంగా కొన్ని మాటలు మనం చెప్పుకోవాలి. 1974లో మన ఉత్తరాంధ్రలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ అప్పట్లో పేపర్లు అన్నవి ఏంటంటే మరుసటి రోజు మధ్యాహ్నానికి వచ్చాయి. అలాంటి సమయంలో 1974లో పాఠకులకి తెలుగు దినపత్రిక తొందరగా అందాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో మొదటి ఎడిషన్ ఏర్పాటు చేశారు. దాన్ని ముఖ్యంగా వామపక్ష భావాలు కలిగే వాళ్ళు అందరూ కూడా సైకిళ్ళ మీద తిరిగి ప్రమోట్ చేస్తూ ఈనాడిని చేశారు. ఆయన కూడా వామపక్షవాదిగానే ఉన్నారు. దాంట్లో భాగంగానే అనేక 10 సంవత్సరాలు ఈనాడు పేపర్లో ఎటువంటి దైవ కార్యక్రమాలని వచ్చే కాదు. లాస్ట్కి చివరిలో కొడుకులు ఒత్తిడి మేరకు చేశారు తప్ప చేయలేదు అప్పటి వరకు. అట్లాగే ఈయన ఏంటంటే దేశంలో వేలాది మంది కార్మికులకు ఈయన ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో చెప్పుకున్నట్టయితే వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు తరఫీదు ఇచ్చేవారు. కొంతమంది విలేకరులకి తన ఇంటి పేరుని మార్చుకునే విధంగా వాళ్ళ ఇంటి పేరు ఏమున్నా సరే ఈనాడు రాము, ఈనాడు సత్యనారాయణ, ఈనాడు శ్రీను ఇట్లా పేర్లతోటి పిలవడం అయిపోయిందంటే వాళ్ళ ఇంటి పేరు కూడా ఈనాడు అయిపోయింది. అంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి. తర్వాత ఏంటంటే లాస్ట్ వరకు కూడా అంటే పేపర్ని ఎట్లా నడపాలని చెప్పి దేశంలోని తెలుగు పత్రికల్లో అగ్రగణ్యంగా ఇప్పటివరకు కూడా కొనసాగుతున్న పత్రిక ఏదైనా ఉన్నదంటే ఈనాడని చెప్పుకోవచ్చు. అనేక ఒడిదుడుకుల మధ్య తన ప్రస్తావనని కొనసాగించారు ఆయన. ఈ సందర్భంగా జాబ్ యూనియన్ తరఫున ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.